ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము యోహాను 4:4లో రాయబడినట్టుగా, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. ఈ మాట నీతో మాట్లాడుతున్నాడు, నాతో మాట్లాడుతున్నాడు దేవుడు. కాబట్టి నీలో నాలో ఉన్నవాడు కూడా లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు అని అర్థం అన్నమాట. అనగా నీలో నాలో ఉన్న దేవుడు మరి ఇంత గొప్ప దేవుడు అయినప్పుడు నువ్వు నేను భయపడాల్సిన అవసరం లేదు కదా. గొప్ప దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఈ లోకాన్ని జయించగలిగిన దేవుడు, లోకాన్ని ఏలగలిగిన దేవుడు, లోకంలో ఉన్న వాటికంటే కూడా గొప్పవాడైనటువంటి దేవుడు ఈరోజు మనలో ఉన్నాడు. ఆమేన్. గొప్ప దేవునిగా ఉన్నటువంటి ఆ దేవుడు ఈరోజు నీతో అంటున్నాడు, నా కుమార్తె నువ్వు దిగులు పడకు, నేను నీకు తోడుగా ఉన్నాను అని వాగ్దానం చేస్తున్నాడు. నీ వెంట ఉన్నాను, ఆయన నీలో ఉన్నాడు. ఆయన ముఖకాంతి నీ ముఖకాంతిలో ప్రకాశిస్తుంది. ఆయన నీలో ఉండి నీ ముఖకాంతిలో నుంచి ఆయన సన్నిధిని ప్రభావితం చేస్తున్నాడు. నీ యొక్క హృదయంలో ఉన్నాడు, అలాగే నీ తలంపుల ఆలోచనలో ఉన్నాడు, నీ యొక్క హార్ట్లో ఆయన ఉన్నాడు. ప్రతి ఒక్క పని విషయంలో కూడా, ప్రతి అంశంలో కూడా ఆయన నీతో పాటు ఉంటున్నాడు అంటున్నాడు దేవుడు. ఆయన నీతో ఉన్నాడు, నువ్వు ఆలోచించాల్సిన అవసరం ఏమీ లేదు. అటువంటి దేవుడు పొంచి చూస్తున్న ప్రతి దుష్టుని యేసు నామములో ఆయన తన యొక్క ప్రభావం ద్వారా లయం చేస్తున్నాడు. అపవాది ఎన్ని బాణాలైనా వెయ్యనియండి మీ మీద, కానీ ఆయన మీలో ఉన్నాడు కాబట్టి అవి ఏమీ కూడా పని చేయకుండా పారిపోతున్నాయి. అవును, దుష్టుడు పారిపోతున్నాడు, ఎవరు తరమకుండానే పారిపోతున్నాడు. కాబట్టి ఈరోజు నేను ఎంతగానో ప్రేమించిన దేవుడు ఆయన ఈరోజు నీ విషయంలో ఇంతగా శ్రద్ధ చూపిస్తుండగా గొప్ప కార్యం చూసినందుకు వందనాలు. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, నువ్వు చూపించిన ప్రేమను బట్టి వందనాలు నాయన. నిజంగానే తండ్రి, ఇప్పుడు నువ్వు ప్రేమ కలిగిన దేవుడో తండ్రి, జాలి కలిగిన దేవుడో తండ్రి, స్తోత్రాలు చెల్లించుకుంటూ మమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. రక్తపు బొట్టులో మమ్మల్ని కడిగినందుకు, పరిశుద్ధపరచుకున్నందుకు, కనికరించినందుకు, క్షమించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు ఎంతమంది బిడ్డలైతే తండ్రి ప్రభాస్ నీ నామంలో ప్రార్థన చేస్తూ అడుగుతున్నారు, ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకుని విడుదల, సమాధానం దయచేయండి, గొప్ప మేలు దయచేయండి తండ్రి. ముఖ్యంగా వారిలో మీరున్నందుకు, నాలో మీరున్నందుకు, అలాగే చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డలో మీరున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ ప్రభు. ఈరోజు బర్త్డే, మ్యారేజ్ డే జరుపుకుంటూ వీళ్ళు జ్ఞాపకం చేసుకుని, అలాగే ఎంతమంది అయితే ఆశతో ఎదురు చూస్తున్నారో వారి ఆరోగ్యం బట్టి, అయా కృపా కాపుదల క్షేమం కొరకు తండ్రి ప్రభాస్, అలాగే దీర్ఘాయుషు, అయా ఆరోగ్యం కొరకు, రక్షణ కొరకు, కాపుదల కొరకు ఉన్న ప్రతి ఒక్క బిడ్డ అది పొందుకునేలాగా సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.